Hello guys, welcome back to our channel Sadhu Dampada. As promised, we are finishing the first 5 chapters of Indian society, structure, issues, and social movements. And yes, idaithe undo social policies and programs in India as well as in Telangana. Most of the problems, the policies that we already have, the programs that we already have, we have finished in the social issues chapter and social exclusion chapter and Indian society chapters very well. You can go and refer to that videos. Still, we have, ikkada edaithe slides vaadnamo, we are using the same slides here for just a small recap. దీన్ని ఒక స్మాల్ రిక్యాప్లా మాత్రమే చూడండి. డోంట్ గో ఇన్ డెప్త్ రిగార్డింగ్ దిస్ ఇష్యూస్. ఓకే, సో దాట్ మేక్స్ ద సెన్స్ హియర్. నా ఇప్పుడు కొన్ని అక్కడ ఏవైతే లేవో వాటిని ఈ వీడియోస్లో యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ నౌ అండ్ ద సోర్సెస్ వచ్చేసి సేమ్ మినిస్ట్రీ వెబ్సైట్స్ ప్లస్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ ఇవి నార్మల్ సోర్సెస్ అండ్ తెలుగు అకాడమీ బుక్ ఎక్సెట్రా అంతే. అండ్ చలో వెళ్ళి చూద్దాం. వాట్ ఆర్ ద పాలసీస్ దట్ వీ హ్యావ్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలంగాణ. సో ఉమెన్ ఇన్ ఇండియాకి వాట్ ఆర్ ద పాలసీస్ వీ హ్యావ్ సీన్. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ 2006. బేటీ బచాओ బేటీ పడాओ, PM మాతృవందన యోజన అండ్ వన్ స్టాప్ సెంటర్, దట్ ఈస్ షకీ స్కీమ్. దిస్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందా. జెండర్ బడ్జెటింగ్, మెటర్నిటీ లీవ్, సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్ 2013 విశాఖ గైడ్లైన్స్ అని కూడా అంటాం వీటిని. నెక్స్ట్ ముద్ర, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సుకన్య సమృద్ధి యోజన, UN పీస్ కీపింగ్ ఫోర్సెస్లో ఇండియా ఈజ్ దేర్. నెక్స్ట్ తెలంగాణ సైడ్ నుంచి చూసుకుంటే తెలంగాణ సైడ్ నుంచి ఏమేమి ఉన్నాయి పాలసీస్ ఆర్ ప్రోగ్రామ్స్ అంటే కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, మొబైల్ రీటైల్ ఫిష్ అవుట్లెట్స్ ఫర్ అన్ఎంప్లాయిడ్ ఉమెన్, వాళ్ళకొక జీవనాధారం ఇవ్వడం కోసం. నెక్స్ట్ ఆసరా పెన్షన్, సెక్యూరిటీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ టీమ్స్, దట్ ఈస్ షీ టీమ్స్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ న్యూ గవర్నమెంట్లో మహాలక్ష్మి స్కీమ్ విచ్ ఇస్ ఫ్రీ బస్ స్కీమ్, మహిళా శక్తి ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్కూల్ యూనిఫార్మ్స్ ఫర్ ఉమెన్ గ్రూప్స్, టీషీ బాక్సెస్, కళ్యాణ లక్ష్మి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ క్యాన్ యాడ్ ఇన్ హియర్. మరి ఇవి పాలసీస్ ఫర్ ఉమెన్ అంటే వీటిని డీటెయిల్గా అడుగుతారు కదా బాస్, నువ్వు జస్ట్ పేర్లు వదిలేస్తే దీన్ని మనం ఎట్లా వాడుకోవాలి. ఇఫ్ దర్ ఇస్ ఏ స్టేట్మెంట్ హౌ డస్ మహాలక్ష్మి స్కీమ్ హెల్ప్ ఇన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ పర్స్పెక్టివ్స్ అని కనుక క్వశ్చన్ వస్తే దీనికి ఎలా రాయాలి. సో దిస్ బికమ్స్ అన్ ఇష్యూ నౌ. దీన్ని ఇప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి అని అంటే, ఇప్పుడు అలా హ్యాండిల్ చేయాలి అనుకుంటే మనం ఇవన్నీ స్కీమ్స్ మీద అట్లా చేసుకుంటూ వెళ్ళినాం అనుకో, మనకు ఉన్న పుణ్యకాలం కాస్త హార్డ్లీ 100 or 90 days ఇది మొత్తం కేవలం ఇవి చేయడానికి అయిపోద్ది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక్కొక్క మినిస్ట్రీ కింద ఉమెన్ కింద ఎంత లేదన్నా ఒక 10 నుంచి 15 స్కీములు ఉంటాయి. అట్లా ఉమెన్, చిల్డ్రన్, డిసేబుల్డ్, SC, ST అండ్ OBCs, ఇవి కాకుండా ఇంకా అగ్రికల్చర్ మీద ఏం స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటే వెళ్తే మనకి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. సో ఈ లెక్చర్లో వి విల్ జస్ట్ హ్యావ్ ఏ బ్రీఫ్ లుక్ అట్ వాట్ ఆర్ ద స్కీమ్స్ దట్ ఆర్ అవైలబుల్ అని ఒకటి చూసుకుందాం. ఇవి ఎలా అంటే వేరే ఆన్సర్స్లో ఎగ్జాంపుల్స్గా మెన్షన్ చేయడానికి పనికొస్తాయి. మరి ఇవి చదవకూడదా అంటే ఎస్, వీటిని డీటెయిల్గా చదవకూడదా అంటే ఎస్, వీ హ్యావ్ టు స్టడీ దెమ్ ఇన్ డీటెయిల్. ఈ డీటెయిల్ స్టడీ ఎక్కడ చేస్తామంటే లెట్స్ మేక్ ఇట్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ సెషన్. మరి కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదువుతాం అని అంటే, కరెంట్ అఫైర్స్కి వీ హ్యావ్ లక్కీలీ వీ హ్యావ్ UPSC CSE మెయిన్స్ ఇన్ సెప్టెంబర్ డన్, అండ్ వీ హ్యావ్ అక్టోబర్లో వీ హ్యావ్ Group 1 మెయిన్స్. ప్రస్తుతానికి అయితే ఇంకా రిజల్ట్ ఇవ్వట్లేదు, అదొక కన్ఫ్యూజన్లో ఉంది, బట్ స్టిల్ డేట్స్ అది ఇచ్చారు కదా. సో లెట్స్ టేక్ ద డేట్స్ ఆర్ స్టాండర్డ్. నా అక్టోబర్లో వీ హ్యావ్ TSPSC మెయిన్స్. ఇప్పుడు ఈ UPSC మెయిన్స్కి ఏదైతే ఉందో వాట్ వీ హ్యావ్, UPSC మెయిన్స్కి వీ హ్యావ్ విజన్ మెయిన్స్ 365 ఉంటుంది అన్నమాట. దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్ సోర్స్గా మనం దీన్ని వాడుకుంటాం UPSC మెయిన్స్కి. సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో విచ్ ఆర్ ఇన్ న్యూస్ విల్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ మెయిన్స్, అంతే కదా. సో దిస్ UPSC PT 365 విజన్ ఏదైతే ఉందో దీన్ని మనం మన ఛానల్లో కవర్ చేస్తాం. వన్స్ దే గెట్ రిలీజ్డ్ వీ విల్ కవర్ దాట్ మెయిన్స్ 365. నా ఇప్పుడు ఈ మెయిన్స్ 365 కవర్ చేసి ఏం కవర్ అయిపోద్ది అని అంటే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఏమున్నాయో ఇవి అన్నీ మనకి కవర్ అయిపోతాయి. డన్. నెక్స్ట్ స్టేట్ సెక్టార్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా వీఆర్ గెట్టింగ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నాయి, సివిక్ సెంటర్ కానీ KP కానీ.
కరెంట్ అఫైర్స్ చేస్తున్నాయి, లైక్ మ్యాగజైన్స్ కానీ అలాంటివి. సో వీ విల్ గెట్ ద కంటెంట్ ఫ్రమ్ దెమ్ ఇఫ్ దే ఆర్ లైక్ ఓపెన్ ఇన్ ద మార్కెట్, అంటే కాపీరైట్ ఇష్యూస్ లేకుంటే వీ విల్ గెట్ ఏ కంటెంట్ ఇన్ దెమ్. అండ్ ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. లైక్ కొన్ని రిలేటివ్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఇయర్లో న్యూస్లో ఎక్కువగా ఉన్నాయి, న్యూస్లో ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఓన్లీ దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బికమ్ ఇంపార్టెంట్. సో అవి వీ విల్ మేక్ దెమ్ ఇన్ ద PT 365 మెయిన్స్ 365 విజన్ ఎప్పుడైతే చేస్తున్నామో ఇండియన్ స్కీమ్స్, సిమిలర్గా దానికే అటాచ్డ్గా ఈ కరెంట్ అఫైర్స్ది కూడా చేసేస్తాం అనమాట, తెలంగాణ కరెంట్ అఫైర్స్ది కూడా డన్. సో అలాంటి టెన్షన్ ఏం లేదు. నౌ జస్ట్ హ్యావ్ ఎ బ్రీఫ్ లుక్, అసలు మనకి స్కీమ్స్ ఏమున్నాయి అనేది నౌ జస్ట్ హ్యావ్ ఎ బ్రీఫ్ లుక్. లేటర్ వీ విల్ డైవ్ డీప్. ఎలా అని అంటే డైవ్ డీపింగ్ ఎలా అంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఏంది, ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందా, అండ్ ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, అండ్ దీనివల్ల ఇప్పటివరకు లాభపడ్డ వాళ్ళు ఎంతమంది, అండ్ దీనివల్ల అట్ లాస్ట్ ఇన్ లాంగ్ రన్, షార్ట్ టర్మ్లో అయితే ఓకే లాభమే, లాంగ్ రన్లో ఇది లాభమా నష్టమా, సో ఇది మనం చూడాల్సి ఉంటుంది. సో దీస్ థింగ్స్ విల్ లైక్ ఇంత డీప్గా మనం ఎప్పుడు వెళ్తామనంటే అది కరెంట్ ఇష్యూస్లో ఉంది, ఇది కరెంట్ అఫైర్స్లో లైక్ మళ్ళీ వస్తుంది, కరెంట్ న్యూస్లో ఉంది అన్నప్పుడు గోయింగ్ ఇన్ టు సచ్ డెప్త్ విల్ మేక్ సెన్స్. ఇఫ్ నాట్ లైక్ హ్యావింగ్ ఎ బ్రీఫ్ ఐడియా ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ దిస్. అండ్ ఇవైతే నేను నార్మల్గా తెలుసు కదా, లైక్ దీనికి కూడా చెప్పాలి. లైక్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ అంటే మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకు ఒక ఏంది మానిటరీ బెనిఫిట్ ఇస్తారు. అండ్ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఫర్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ చిల్డ్రన్ వాళ్ళ యొక్క న్యూట్రిషన్ కోసం. నెక్స్ట్ ఫిష్ అవుట్లెట్ ఫర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. ఆసరా పెన్షన్ వచ్చేసి పెన్షన్ ఫర్ లైక్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్, స్పెసిఫికల్లీ ఉమెన్, డిసేబుల్డ్, ఏజ్ ఓల్డ్ పర్సన్స్కి. అండ్ షీ టీమ్స్ ఫర్ ద హెల్త్ సెక్యూరిటీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ నేమ్లోనే ఉంది. సో ఇలా అయితే మినిమం మీకు ఒక బేసిక్ ఐడియా ఉంది కదా, దాట్ మేక్స్ అ సెన్స్ ఫర్ దిస్ వీడియో, దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఫినిష్ చేసేటప్పుడు ఏదైతే న్యూస్లు ఉన్నాయో వీ విల్ గో డీప్ ఇన్ టు దెమ్. నా పాలసీస్ ఫర్ చిల్డ్రన్ ఏమున్నాయని అంటే ఖాయాపోయా పోర్టల్, పోస్కో ఈ బాక్సెస్, జువెనైల్ జస్టిస్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, ఇంద్రధనుష్ మిషన్ ఉంటుంది ఒకటి, ఇంద్రధనుష్ మిషన్ ఫర్ నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్, అంటే ఈ వ్యాక్సిన్స్ టీకాలు వేసినరా లేదా అని చూడడానికి, అంగన్వాడీ సర్వీసెస్, అండ్ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, మిడ్ డే మీల్ స్కీమ్. అండ్ తెలంగాణలో ఏమున్నాయంటే బాలామృతం, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, కేర్ అండ్ న్యూట్రిషన్, ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి లైక్ తెలంగాణలో ఉన్నాయి, ఇవి ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ వరకు అర్థమైంది కదా, చలో నెక్స్ట్ పాలసీస్ ఫర్ ఏజ్డ్ పీపుల్కి పాలసీస్ ఏమున్నాయంటే తెలంగాణలో వెల్ఫేర్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఆసరా పెన్షన్ ఏజ్డ్ పీపుల్ కూడా ఉంది. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఫర్ ఓల్డర్ పర్సన్స్, దిస్ అట్ నేషనల్ లెవెల్ 1999. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఫర్ పెన్షన్, ప్రధాన్ మంత్రి వయ వందన యోజన ఫర్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఫర్ ద ఏజ్డ్ పీపుల్. డన్. పాలసీస్ ఫర్ డిసేబుల్డ్, సి మిడ్ డే మీల్ స్కీమ్, సర్వ శిక్షా అభియాన్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ, దిస్ యూ క్యాన్ రైట్ ఇన్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ చిల్డ్రన్. Done. Mana TV, this you can write in education. Next, development of schools for holistic development of child. This is for like disadvantaged people kosam development వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం. Implementing the right to education. See, ఇక్కడ ఉన్నవి ఏవైనా you can write it for children, you can write it for disabled, you can write the same for women. ఇంకేమున్నాయి, యూ క్యాన్ రైట్ ద సేమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ ఉన్నాయి లైక్ యూనివర్సల్ అన్నమాట ఇవన్నిటికీ మీరు దీన్ని వాడుకోవచ్చు. ఎడ్యుకేషన్కి ఎట్లా అంటే మనా టీవీ ఫర్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ న్యూట్రిషన్, యాజ్ వెల్ యాజ్ ఫర్ ఉమెన్ అప్లిఫ్ట్మెంట్. మనకి న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది, లైక్ వాట్ హియర్ మిడ్ డే మీల్ స్కీమ్ ఒకటి, దీనివల్ల హియర్ ఓన్లీ దళిత్ ఉమెన్ ఆర్ గివెన్ ద ఎలిజిబిలిటీ టు కుక్. సెకండ్ థింగ్, మిడ్ డే మీల్ స్కూల్ పెట్టడం వల్ల ఉమెన్ ఎన్రోల్మెంట్ రేషియో ఈస్ ఇంక్రీజింగ్. డన్. సో ఇలాంటివి వీ క్యాన్ యాడ్ ఇట్ హియర్. కస్తూరిబా బాలికా గాంధీ విద్యాలయ. సో ఇట్లా మల్టీపర్పస్ స్కీమ్స్ ఉంటాయి, వీటిని ఎక్కడైనా వాడుకోవచ్చు. అలాంటివి చూసి అండర్లైన్ చేసి పెట్టుకోండి. డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ కోసం లైక్ ఇండియాలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయంటే సుగమ్య భారత్ అభియాన్ అండ్ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2006, దిశ, వికాస్, సంభవ్, బర్తే కదం, ప్రేరణ, DDRS scheme, that is Deen Dayal Disabled Rehabilitation Scheme, Unique Disability Identity Project. Empowerment of persons with disabilities, this comes on this is for like Telangana scheme annamata. Empowerment of persons with disabilities anedi. Chalo, this is for Telangana. Now
లెట్స్ లుక్ అట్ పాలసీస్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సేమ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇది లైక్ ఇప్పటికి ఇది థర్డ్ వీడియో అనుకుంటా విచ్ వీఆర్ డిస్కసింగ్ ద పాలసీస్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. పాలసీస్ ఒకటే లేవు ఈ స్లైడ్లో. వీ హ్యావ్ లైక్ వాళ్ళ ప్రజెంట్ స్టేటస్ ఏంది ఇవన్నీ సోషల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకున్నాం. బట్ లెట్స్ లుక్ అట్ దేర్ పాలసీస్. తెలంగాణ ఏమేమి పాలసీస్ ఉన్నాయంటే ఎస్సీ కార్పొరేషన్, దళిత్ బంధు స్కీమ్, డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి. ఇదైన తర్వాత స్కాలర్షిప్ లైక్ ఇది ఎస్సీస్కి, ఓబీసీస్కి, ఉమెన్కి, ఎస్టీస్కి రాసుకోవచ్చు. పిఎం ఆదర్శ్ గ్రామ్ యోజన, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్. నెక్స్ట్ దళిత్ బంధు ఆల్రెడీ మనం రాసినాం ఇక్కడ. నెక్స్ట్ దళిత్ రక్షణ నిధి, ఇది ఒకటి ఇక్కడ మిస్ అయింది, దే హ్యావ్ యాడెడ్ ఇట్ హియర్. దళిత్ రక్షణ నిధి ఉంది. ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటే దీన్ని ఎస్సీస్లో రాసుకోవచ్చు, ఎస్టీస్లో కూడా రాసుకోవచ్చు కదా. సో ఇదన్నమాట. నెక్స్ట్ లెట్స్ లుక్ అట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. నేను కొంచెం పెద్ద ఇద్దాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆబ్వియస్లీ ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇక్కడ రాశాను. అండ్ స్పెషల్ స్కీమ్స్ చూద్దాం. ఆదివాసీ మహిళా సశక్తీకరణ యోజన, సంకల్ప్ సే సిద్ధి, ఏకలవ్య మోడల్ స్కూల్స్, ట్రైఫెడ్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ దేర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మార్కెట్ కోసం ఇన్వాల్వ్డ్ ఇన్ వందన్ వికాస్ యోజన, ఎంఎస్పీ ఫర్ ఎంఎఫ్పీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి ఎంఎస్పీ ఇవ్వడం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అండ్ పీవీటీజీస్ని గుర్తించడం ఇవన్నీ స్పెషల్ స్కీమ్స్ ఫ్రమ్ సెంటర్. అయితే తెలంగాణలో ఏమేమి స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయంటే దళిత్ బంధు ఈస్ అప్లికబుల్ ఫర్ ఎస్టీస్ ఆల్సో. దళిత్ రక్షణ అనేది ఆబ్వియస్లీ ఎస్సీ ఎస్టీస్కి ఇవి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా ఎస్టీస్కి రాసినప్పుడు ఇవి 3 రాయడం ఎంత ఇంపార్టెంట్. ఈ మూడిటి కన్నా ఫస్ట్ ఇది రాయాలి, ఎందుకంటే ఇది స్పెసిఫిక్లీ ఎస్టీస్కి కదా, గిరి వికాసం. సో దిస్ బికమ్స్ లైక్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ రాసి ఇవి నెక్స్ట్ రాసినప్పుడు హీ కెన్ అండర్స్టాండ్ దట్ హీ హ్యాస్ ఎ గుడ్ ఐడియా రిగార్డింగ్ ద స్కీమ్స్. ఎందుకంటే ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో పెట్టేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అనేది ఫస్ట్ రావాలి. అప్పుడు లైక్ మనకు అనిపిస్తుంది లైక్ ఎవరు రాయింది ఫస్ట్ రాస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. లేదు, అందరూ రాసింది ఫస్ట్ రాయాలి. అందరూ రాయగలిగింది, అందరూ రాసేది ఏముంటుంది ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్. ఇంక ఇంపార్టెంటే తెలియదు ఫస్ట్ తీసుకొచ్చి లైక్ ఏదో మూలకు పడున్న స్కీమ్ రాస్తున్నావు అంటే నీకు పెద్ద నాలెడ్జ్ లేదు. లాస్ట్ వరకు చదివేసరికి అంత అయిపోద్ది అన్నమాట. చలో సారీ ఫర్ డిస్టర్బెన్స్ గాయస్, సారీ ఫర్ ది సౌండ్స్. నెక్స్ట్ తెలంగాణ స్పెసిఫిక్లు ఏమున్నాయంటే ఎస్టీ కార్పొరేషన్ ఉంది, ట్రైకోర్ ఉంది, తెలంగాణ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. నౌ లెట్స్ లుక్ ఫర్ పాలసీస్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏమేమి పాలసీస్ ఉన్నాయంటే బీసీ కులగణన ఇన్ తెలంగాణ, బీసీ కార్పొరేషన్, నేతన్నకు చేయూత, చేనేత మిత్ర. ఇది కాకుండా సెంట్రల్ లెవెల్లో శ్రేయాస్ పోర్టల్, ఎన్బీసీ ఎఫ్డీసీ ఫర్ ఫైనాన్స్ లైక్ లోనింగ్ ఎక్సెట్రా, ఆ ప్రాసెస్ కోసం ఫైనాన్స్ ఇవ్వడం కోసం సాక్ష్యం స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఉమెన్ కోసం ఏమేమి ఉన్నాయి, ఉమెన్ అయిపోయింది. మైనారిటీస్ కోసం ఏమేమి ఉన్నాయి అని అంటే మైనారిటీస్ కోసం సెంట్రల్ సెక్టర్లో లెట్స్ లైక్ 6 మైనారిటీస్ని ఐడెంటిఫై చేసిండ్రు. నై రోషిని స్కీమ్ ఉంది ఫర్ లైక్ క్వాలిటీ ఆఫ్ మైనారిటీ ఉమెన్ యొక్క స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇస్ స్టాట్యుటరీ బాడీ. పడో పర్దేశీ స్కీమ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ మైనారిటీస్ అబ్రాడ్. నై ఉడాన్ ఫర్ జాబ్ సపోర్ట్ ఆఫ్ మైనారిటీస్. న్యాయ సవేరా అండ్ పిఎం 15 పాయింట్ ఫార్ములా ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మైనారిటీస్. ఇది కాకుండా తెలంగాణలో ఏమున్నాయంటే షాదీ ముబారక్ ఉన్నది. డన్, ఇక్కడ వరకు డన్. అండ్ ఈ మైనారిటీస్లో ఆల్రెడీ మనం సోషల్ ఇష్యూస్లో డిఫైన్ చేసుకున్నాం. మైనారిటీస్ని తెలంగాణలో వీ డోంట్ సపరేట్ దెమ్ యాజ్ మైనారిటీస్. మనం వీళ్ళని లైక్ ఏంది బీసీ ABCDE ఉంటుంది కదా, ఈ BCEలోకి దేర్ ఆర్ సమ్వేర్ అరౌండ్ లైక్ ముస్లిమ్స్ అందరూ BCEలోకి వస్తారు, అందరు కాదు మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఇట్లా వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్. సో బీసీకి వచ్చే ఏ బెనిఫిట్స్ అయినా కానీ ఆబ్వియస్లీ మైనారిటీస్ కూడా చెందుతున్నాయి ఇక్కడ. సో ఇట్లా. నౌ పాలసీస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, దాని తర్వాత వాటర్ సెస్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. దీంట్లో ఇంపార్టెంట్ లైక్ ఐ విల్ హైలైట్ హియర్ ఇంపార్టెంట్వి. ఇవి మాత్రం పక్కా రాయాలి. ఇవి కాకుండా మిగతా గుర్తుంటే రాయాలి, లేకపోతే ఇవన్నీ రాయలేం బాస్. ఎందుకంటే హార్డ్లీ వీ హ్యావ్ టు రైట్ 150 words. 150 wordsలో ఇంత కంటెంట్ నింపలేము. మరి నువ్వెందుకు ఇస్తున్నావు బ్రో ఇంతగానం లైక్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని అంటే లేదు అట్లా కాదు. మ్యాటర్ ఏంది అని అంటే ఇప్పుడు నేను 10 పాయింట్లు చెప్పిన, నిన్న కూడా అడిగినారు అన్నమాట టెలిగ్రామ్ గ్రూప్లో. లైక్ 10 పాయింట్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను అనుకోండి, 13 పాయింట్లు ఉన్నాయి. 13 పాయింట్లు నేను ఇచ్చినప్పుడు దీంట్లో నుంచి మీరు రాయాల్సిన 5 పాయింట్లు, 5 కన్నా ఎక్కువ రాసినా కానీ అక్కడ అంత చదవని ఓపిక ఉండదు వాళ్ళకి. 5 పాయింట్స్ వరకు రాయాలి. 5 పాయింట్స్ని నేనే 5 పాయింట్స్ రాయమని చెప్పింది అనుకోండి, ఒకరికి వాటర్ యాక్ట్ గుర్తుంటుంది, వాటర్ సెస్ యాక్ట్ గుర్తుంటుంది, అండ్ ఏంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ గుర్తుంటుంది, అండ్ మిగతా మర్చిపోతారు. సో ఇట్లా నేను కనుక ఓన్లీ 5 చెప్పినా అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, ఎగ్జామ్ హాల్లో మీకు 2 to 3 గుర్తొస్తాయి. నేను ఒక 10 చెప్పినా అనుకోండి, మీరు ఒక 5 మీద కాన్సన్ట్రేట్ చేసినా మిగతాయి కొంచెం అక్కడక్కడ గుర్తున్నా కానీ యూ విల్ బీ ఏబుల్ టు రికాల్ అట్లీస్ట్ 5. అండ్
మీ కంఫర్ట్లో 5 ఏవి ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి. లైక్ ఇప్పుడు ఇక్కడ చెప్పగానే కొంతమంది లైక్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంకా చదవాల్సిన అవసరం లేదనుకోండి. పీపుల్ నార్మల్గా ఉన్న వాళ్ళకి బయోమెడికల్ వేస్ట్ ఒకరికి గుర్తుంటుంది, ఒకరికి నాయిస్ పొల్యూషన్ గుర్తుంటుంది, ఇది గుర్తురాదు. సో ఇట్లా మీకు కంఫర్టబుల్గా ఉండేటి మీకు లైక్ ఒకసారి దీన్ని 13 చదవండి. చదివిన తర్వాత కళ్ళు మూసుకొని నాకు ఏమేమి గుర్తున్నాయని చూసుకోండి. మీకు ఫస్ట్ గుర్తొచ్చే 5ని ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మిగతా అని నార్మల్గా చదివేయండి. డన్. సో మీ కంఫర్ట్ 5ని మీరే వెతుక్కోవాలి. అది నేను చెప్తే నా కంఫర్ట్ 5 అవుతాయి అవి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్గా పక్కా రాయాల్సిన ఎన్విరాన్మెంట్ గురించి ఏది వచ్చినా కానీ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ని కనుక ఎగ్జాంపుల్స్గా రాయాలనుకున్నప్పుడు పక్కా రాయాల్సినవి ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ పక్కా రాయాలి. దాని తర్వాత వాటర్ యాక్ట్ పక్కా రాయాలి, ఎయిర్ యాక్ట్ కూడా పక్కా రాయాలి. దెన్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ హియర్, కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ మేనేజ్మెంట్ రూల్స్, బయోమెడికల్ వేస్ట్. సో నా ఫేవరెట్ 5 అయితే నేను ఈ 6 అనుకుంటా. ఎందుకు అంటే హౌ యు ఆర్ కేటగరైజింగ్ దీస్ యాజ్ యువర్ ఫేవరెట్ 5 or 6 అని అంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద పొల్యూషన్. డన్. లైక్ పొల్యూషన్లో వాటర్, ఎయిర్, నాయిస్ 3 కవర్ చేసిన. నౌ కమింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. పొల్యూషన్ అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. థర్డ్ వచ్చేసి లైక్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతుంది. నో వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ దాట్ నేను సెలెక్ట్ చేసుకున్న ఎగ్జాంపుల్స్లో డైవర్సిటీ ఉందా? ఇప్పుడు లైక్ దీంట్లో నేను రాస్తే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఒకటి రాసిన, నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఇంకా ఉంటాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అది ఇంపార్టెంట్, అది ఇక్కడ మిస్ అయింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ రాసుకోండి 1972. ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఫస్ట్ ఒకటి ఏం రాస్తా, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ రాస్తా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ రాస్తా, బయోడైవర్సిటీ యాక్ట్ 2002 రాస్తా, అండ్ వాటర్ యాక్ట్ రాస్తా. ఎందుకంటే లైక్ ఎన్జిటి ఫామ్ అయింది దీనివల్లనే. వాటర్ యాక్ట్ 1974 రాస్తా. సో ఇట్లా ఏమైంది అంటే ఒకటి ఎన్విరాన్మెంట్ పోయిందా, సెకండ్ బయోడైవర్సిటీ, ఇంకోటి వైల్డ్ లైఫ్, ఇంకొకటి లైక్ వాటర్ యాక్ట్, పొల్యూషన్ కంట్రోల్. సో ఇప్పుడు ఇక్కడ డైవర్సిటీ చూస్తున్నారా మీరు? వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ యాక్ట్ అండ్ ఏంది హజార్డియస్ మెటీరియల్స్ యాక్ట్ వస్తే అన్ని పొల్యూషన్ గురించి అయిపోతాయి. సో ఇక్కడ వీఆర్ మేకింగ్ దట్ డిఫరెన్షియేషన్. సో ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే డైవర్స్కి ఇస్తామో దెన్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ గుడ్ మార్క్స్. వాటర్, ఎయిర్, నాయిస్, లైక్ చిన్నపిల్లలు కూడా రాస్తారు. వాటర్ ఒక్కటి గుర్తొచ్చిందని దానికి ఎయిర్ కూడా గుర్తొస్తుంది, దానికి నాయిస్ పొల్యూషన్ కూడా గుర్తొస్తుంది, దానికి లైట్ పొల్యూషన్ కూడా గుర్తొస్తుంది, ఇంకా పొల్యూషన్ సెక్టర్లోనే అన్నీ గుర్తొస్తాయి. సో ఇలా రాయద్దు ఎప్పుడైనా కానీ. ఎన్విరాన్మెంట్ అయిందా, నెక్స్ట్ వైల్డ్ లైఫ్కి వచ్చినాం, వైల్డ్ లైఫ్ అయిందా, నెక్స్ట్ బయోడైవర్సిటీకి వెళ్ళాం, బయోడైవర్సిటీ అయిందా, ఇప్పుడు పొల్యూషన్కి వచ్చినాం, వాటర్ యాక్ట్. సో ఇట్లా డైవర్సిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మెయింటైన్ చేసినప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో సెలెక్ట్ ద ఫేవరెట్ 5 ఇన్ దిస్ వే. డన్. నెక్స్ట్ తెలంగాణలో ఏమున్నది అంటే తెలంగాణ హరితహారం. లైక్ 2015-16 ఆ టైంలో మనం మొక్కలు నాటినాం మస్తు. ఇప్పుడు అవి ఎక్కడన్నా కడతలేదు కానీ నాటుడైతే నాటినాం. దీనికోసం హరిత నిధి గ్రీన్ ఫండ్. డన్. తెలంగాణ స్టేట్ నేషనల్ గ్రీన్ కార్ప్స్. నెక్స్ట్ క్యాంపా ఫండ్స్ ఐడియా ఉందా మీకు? ఎన్విరాన్మెంట్లో వి విల్ లుక్ ఎట్ దిస్ లైక్ కంపెన్సేషన్ ఫర్ అఫారెస్టేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఫండ్. అంటే ఫారెస్ట్ కొట్టేసినప్పుడు ఆ ఫండ్లో మనీ ఇస్తారన్నమాట, ఎందుకంటే మళ్ళీ ఫారెస్ట్ని నాటేందుకు. అది టీఎస్ క్యాంపా ఫండ్ కూడా ఉంటుంది, తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ క్యాంపా ఫండ్. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఒకటి ఉంది, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, బయోడైవర్సిటీ బోర్డు ఉంది, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఆబ్వియస్లీ చలో ఇవి దిస్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు గో త్రూ. నెక్స్ట్ పాపులేషన్ పాలసీ. ఈ పాపులేషన్ పాలసీని ఇక్కడ మనం వదిలేస్తున్నాం, ఎందుకంటే పాపులేషన్ పాలసీ అనేది స్టేట్లో లేదు అసలు. లైక్ స్టేట్కి స్పెసిఫిక్గా పాపులేషన్ పాలసీ అనేది లేదు. ఎస్, ఇండియాకి లైక్ 2 చైల్డ్ లైక్ హమ్ దో హమారా దో ఐ మీన్ ఇలాంటి స్లోగన్స్తో పాపులేషన్ పాలసీస్ ఉన్నాయి ఇందిరాగాంధీ టైంలో. బట్ దీస్ ఆర్ వెరీ ఓల్డ్ అండ్ దిస్ వీ విల్ డిస్కస్ వెరీ వెల్ ఇన్ ఎకానమీ క్లాసెస్. పాపులేషన్ పాలసీ అనేది మనకు అక్కడ 5-year ప్లాన్స్ చదువుతున్నప్పుడు దాంట్లో వీ విల్ డిస్కస్ ద పాపులేషన్ పాలసీ దేర్. నా ఇప్పుడు దీని మీద స్పెసిఫిక్ స్కీమ్స్, దీని మీద మ్యాక్సిమం క్వశ్చన్ రాదు, వచ్చినా కానీ దీని ఉన్న పాలసీస్ ఒక ఎగ్జాంపుల్ లాగా వాడుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. సో పాపులేషన్ మీద జనరల్గా క్వశ్చన్ వస్తుంది, పాపులేషన్ పాలసీ మీదనే ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ రాదు. సో ఆ కొంచెం చదువుకోవడానికి లెట్ స్టడీ దాట్ ఇన్ ఎకానమీ. డన్. ఎకానమీ క్లాసెస్లో వీ విల్ డీల్ విత్ దాట్. నౌ నెక్స్ట్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. సర్వశిక్ష అభియాన్, SSA, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దిస్ ఇన్ చిల్డ్రన్లో చూసినాం, ఉమెన్లో చూసినాం. సేమ్ అగైన్ హ్యాస్ కమ్ టు ఎడ్యుకేషన్, ఎందుకంటే లైక్ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఉంది ఇక్కడ. రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్, మోడల్ స్కూల్స్ ఇన్ తెలంగాణ.
గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, టీసాట్ నిపుణ మనా టీవీ, అంటే ఇది మనకు ఆన్లైన్లో డిష్లో ఒక టీవీ వస్తూ ఉంటుంది, దాంట్లో మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి టీసాట్ అని చెప్పేసి. గ్రూప్ 1 కోసం వాళ్ళు కూడా కోచింగ్ అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ద థింగ్స్ అవైలబుల్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ. నౌ నేషనల్ లెవెల్లో చూసుకుంటే వీ విల్ హ్యావ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ NCERT కానీ, దాని తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ పడావ్ ఉంది కదా, సో ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్లోకి వస్తుంది. దాని తర్వాత ఇంకేమున్నాయి మనకి, కేంద్రీయ విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అండర్ ద పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, నా పాలసీ ఆన్ హెల్త్ చూద్దాం. పాలసీ ఆన్ హెల్త్, లెట్స్ ఫస్ట్ లుక్ అట్ తెలంగాణలో పాలసీ ఆన్ హెల్త్ ఏమున్నాయి. అమ్మ ఒడి స్కీమ్, కేసీఆర్ కిట్ స్కీమ్ ఫర్ న్యూట్రిషన్, అనేమియా ముక్త్ భారత్, దిస్ ఇస్ ఫర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ 2 అండ్ స్టేట్ సెక్టర్లో కూడా రాసుకోవచ్చు. ఆరోగ్య లక్ష్మి, ఇంటింటికి అంగన్వాడీ, దట్ ఈస్ మొబైల్ అంగన్వాడీస్. నెక్స్ట్ న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్స్, కంగారో మదర్ కేర్ సెంటర్స్ అంటే వెంటనే. నెక్స్ట్ రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమ్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, బాలామృతం పోషణ అభియాన్, స్కీమ్ ఫర్ అడల్ట్స్ అండ్ గర్ల్స్, గిరి పోషణ, దిస్ ఇస్ ఫర్ ట్రైబల్ హెల్త్. ఓకే, గిరి అని ఎక్కడున్నా కానీ హ్యావ్ ఎ బ్రీఫ్ ఐడియా దట్ ఈస్ ఫర్ ట్రైబల్ హెల్త్. ఇది ట్రైబల్స్లో కూడా రాసుకోవచ్చు, ఎస్టీస్లో. ఎస్. నెక్స్ట్ స్కీమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆయుష్మాన్ భారత్, జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష యోజన, రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమ్, రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్, ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన, లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, మిషన్ ఇంద్రధనుష్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ చిల్డ్రన్ ఫర్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్, మిషన్ పరివార్ వికాస్. దీంట్లో అన్ని గుర్తుపెట్టుకోవాలా, నేనైతే గుర్తుపెట్టుకోను, మీకు కూడా గుర్తుపెట్టుకోమని చెప్పా, బట్ చెప్తున్నా అంటే ఇవన్నీ నాకు దొరికినాయి అని చెప్పి జస్ట్ మీకు ఒక ఐడియా. దీనిలో ఇంపార్టెంట్ ఏమైతే దీనిలో మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఎక్కువగా డిస్కస్ ఏం చేసుకుంటామనంటే కేసీఆర్ కిట్ ఒకటి, అనేమియా ముక్త్ భారత్ ఒకటి, ఎందుకంటే అనేమియా ఈ మధ్య చాలా ఎక్కువ న్యూస్లో ఉన్నది, అనేమియా స్పెసిఫికలీ టు ట్రైబ్స్. దాని తర్వాత ఇక్కడ ఏం చూస్తామంటే మిషన్ ఇంద్రధనుష్ ఒకటి, కోవిడ్ తర్వాత మిషన్ ఇంద్రధనుష్ 5.0 ఏదో స్టార్ట్ అయింది, సో దాట్ బికమ్స్ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఆయుష్మాన్ భారత్ ఒకటి ఇంపార్టెంట్ అయింది, జననీ సురక్ష యోజన ఇంపార్టెంట్ అవుతుంది. దీంట్లో ఇంకా సుకన్య సమృద్ధి యోజన దాట్ కమ్స్ అండర్ ఉమెన్, అది ఇంపార్టెంట్ అయింది. సో ఇట్లా ఇంకా ఇది కాకుండా మనకి మెయిన్స్ PT 365లో చేసిన ఇంపార్టెంట్ అయింది. సో ఇవన్నీ ఇప్పుడు కెన్ వి స్కిప్ ద వీడియో అంటే ఎస్ యూ కెన్ స్కిప్ దిస్ వీడియో, ఎందుకంటే మోస్ట్లీ దిస్ వీడియో విల్ బి వెరీ మచ్ వాల్యుబుల్ ఓన్లీ ఆఫ్టర్ PT 365 నుంచే ఈ పాయింట్ ఈ చాప్టర్ కింద ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడి నుంచి వచ్చినవే ఇంపార్టెంట్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా, అంటే ఇప్పటివరకు చదువుకోని ఆల్రెడీ ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఫస్ట్లో తమ్నైల్లోనే పెట్టేస్తా స్కిప్ దిస్ వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అని చెప్పేసి. సో ఆల్రెడీ బేసిక్ ఒక ఐడియా ఉంటే స్కిప్ చేసేయండి, లేదు ఒక బేసిక్ ఐడియా కోసం ఒక 20 minutesలో చూసేస్తాం, ప్రాబ్లం లేదంటే చూసేయచ్చు. డన్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ వర్డ్ పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్. Poverty Alleviation Programs we have already discussed there in social issues. Again we are going to this National Food for Working Program, Swarna Jayanti Gram Swarojgar Yojana, Sampurna Gramin Yojana, ఇంకా దీంట్లో MG నరేగా కూడా వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, జనరేషన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి గ్రామోద్య యోజన, గ్రామ్ సడక్ యోజన. నెక్స్ట్ తెలంగాణ సైడ్ నుంచి ఏమున్నాయి ఇవి ఇంపార్టెంట్ అయిపోతాయి. ఇవి వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దిస్ ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ సోషల్ ఇష్యూస్ చాప్టర్. నా గవర్నమెంట్ పాలసీస్ అండ్ పోవర్టీ ఎలివేషన్ ఎఫర్ట్స్ ఇన్ తెలంగాణ వచ్చేసి తెలంగాణ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఆసరా పెన్షన్ స్కీమ్, రైతు బంధు స్కీమ్, కేసీఆర్ కిట్ స్కీమ్, మిషన్ భగీరథ స్కీమ్. దీస్ ఆర్ పోవర్టీ రిడక్షన్ మెజర్స్ ఫ్రమ్ తెలంగాణ. సో దీంట్లో ఆల్రెడీ మీకు తెలుసు మిషన్ భగీరథ ఇస్ ఫర్ ఇంటింటికి వాటర్, కేసీఆర్ కిట్ స్కీమ్ ఫర్ న్యూట్రిషన్, రైతు బంధు స్కీమ్ ఈస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ఫార్మర్స్, ఆసరా పెన్షన్ స్కీమ్ ఈజ్ ఫర్ upliftment of downtrodden sections of the society like disabled women. And next Telangana State Rural Livelihoods Mission. So all these are the efforts done by the Telangana. Chalo, thank you kaka, unta mari ivannitni you can skip this video. PT 365 full video upload chesta, mains 365 actually adi vision mains 365. ఆ వీడియోలో సొసైటీలో ఉన్న స్కీమ్స్ మొత్తం
అప్లోడ్ చేస్తా. దాంట్లో ఉన్నవి మాత్రమే ఇంపార్టెంట్ అయితే. అవి కాకుండా అదే వీడియోలో లైక్ ఏమైనా ఆ వీడియో హార్డ్లీ ఒక 3 hours ఉండిద్ది. అదే వీడియోలో వి విల్ డిస్కస్ ద తెలంగాణ స్పెసిఫిక్ స్కీమ్స్ ఆల్సో విచ్ ఆర్ ఇన్ న్యూస్, విచ్ విల్ బి బై దెన్ ఏదో ఒక ఛానల్ వాళ్ళు ఇచ్చేస్తారు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని మెయిన్ చేసేస్తారు. వీ విల్ గో త్రూ దాట్ స్కీమ్స్. ఓకే, ఇది మ్యాటర్. అండ్ ట్రై టు ఫాలో అస్ ఆన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ దిస్ థింగ్స్. ఈ వీడియోలో నేను ఎక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత చెప్పాను యూ క్యాన్ స్కిప్ దిస్ వీడియో అని చెప్పేసి, సారీ ఫర్ దాట్. టెలిగ్రామ్లో పెట్టేస్తా లైక్ యూ క్యాన్ స్కిప్ దిస్ వీడియో ఆన్ ఫస్ట్ డే అండ్ ఐ విల్ రైట్ ఇట్ హియర్ సో దట్ ఇట్ విల్ బీ అవైలబుల్ ఆన్ యువర్ థంబ్నెయిల్. సో దిస్ ఇస్ ద థింగ్. ఇది మామ ఉంటా మరి. నువ్వైతే మళ్ళీ ఒకసారి లైక్ ఏమేమి ఉన్నాయో ఒక బ్రీఫ్ ఐడియా కోసం అయితే ఒకసారి చూసుకో. ఇది చూసినావు అనుకో, ఆ PT 365 చేసేటప్పుడు నీకు ఓకే ఇది ఉన్నది, ఇది దీని కిందకి వస్తుంది, ఇది ఈ పార్ట్ ఆఫ్ సిలబస్ కిందకి వస్తుంది, నీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఇది జరుగుద్ది అన్నమాట. సో ఇది కంప్లీట్గా వేస్టా అని అంటే లేదు. లైక్ బయట ఏదో నవ్వుకునే వీడియోలో ఒక 10 నిమిషాలు చూసే బదులు దీన్ని ఒక 15 minutes ఉంటుంది అనుకుంటా వీడియో నాకు తెలిసి చూసేస్తే లైక్ యూ విల్ హ్యావ్ బేస్ ఫామ్ అయిపోద్ది. చలో ఉంటా. థ్యాంక్ యూ కాకా. ప్లీజ్ డూ ఆల్ దీస్. ఇది మాత్రం మర్చిపోకండి, చేసేయండి ప్లీజ్. చలో ఉంటా బాయ్.